హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జేకే టెక్వర్స్. మీరు కనుక ఈ ఫేస్ని ఫస్ట్ టైం చూసినట్టయితే నా పేరు జేకే సాయిరెడ్డి. నేను ఒక గ్రాఫిక్ డిజైనర్, వీడియో ఎడిటర్ అండ్ కంటెంట్ క్రియేటర్. స్టార్టింగ్ రివ్యూ చేశారు కదా, రివ్యూలో చూపించినట్టుగా ఏదైనా ఫోటోకి టైపోగ్రఫిక్ టెక్స్ట్ పోర్ట్రేట్ ఎఫెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి మనం ఈ వీడియో చూద్దాం. ఈ వీడియో మనం ఈ ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి ఫోటోషాప్ అనే సాఫ్ట్వేర్ యూస్ చేస్తున్నాము. ఈ సాఫ్ట్వేర్ గురించి డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యూటోరియల్స్ని నేను షార్ట్ ఫామ్ కంటెంట్లో అప్లోడ్ చేస్తున్నాను. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇంకా మనం ఏ మాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లేయర్స్ ఓపెన్ చేసిన తర్వాత లేయర్స్లో ఉన్న ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని డూప్లికేట్ చేసుకోవాలి. ఇమేజ్ని డూప్లికేట్ చేయడం కోసం కంట్రోల్ ప్రెస్ చేసి షార్ట్కట్ని యూస్ చేయాలి. డూప్లికేట్ లేయర్ సెలెక్ట్ చేసిన తర్వాత మీద కనిపిస్తున్న ఫిల్టర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్లో బ్లర్, గాసియన్ బ్లర్ సెలెక్ట్ చేసుకొని బ్లర్ వాల్యూ అనేది 10 పిక్సెల్ వరకు అడ్జస్ట్ చేసుకొని ఓకే చేసుకోండి. ఇమేజ్కి బ్లర్ అడ్జస్ట్ చేసిన తర్వాత మీద కనిపిస్తున్న ఫైల్లోకి వెళ్ళి ఇమేజ్ని మ్యాప్ అండ్ నేమ్తో ఒక PSC ఫైల్ కింద సేవ్ చేయండి. ఫైల్ సేవ్ చేసిన తర్వాత లేయర్స్లో ఉన్న ఈ బ్లర్ ఇమేజ్ని డిలీట్ చేసి మీకు కావాల్సిన టెక్స్ట్ ఇమేజ్ని తీసుకొచ్చి ఇమేజ్ మీద ప్లేస్ చేయండి, లేదా మీకు కావాల్సిన టెక్స్ట్ని టైప్ చేయండి. టెక్స్ట్ లేయర్ ప్లేస్ చేసిన తర్వాత ఆ టెక్స్ట్ లేయర్ని మీకు కావాల్సినట్టుగా ఇమేజ్ మీద అడ్జస్ట్ చేసుకుని లేయర్స్ ఓపెన్ చేసిన తర్వాత మీద కనిపిస్తున్న ఫిల్టర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఫిల్టర్లో డిసార్ట్లో డిస్ప్లేస్ మీద క్లిక్ చేయండి. డిస్ప్లేస్ మీద క్లిక్ చేయగానే డిస్ప్లేస్ అనే పేరుతో ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో హారిజాంటల్ అండ్ వెర్టికల్ స్కేల్ వాల్యూస్ని 10కి అడ్జస్ట్ చేసి ఓకే చేయండి. ఆ తర్వాత ముందు మీరు సేవ్ చేసిన మ్యాప్ అనే ఫైల్ని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేయండి. మీరు లేయర్స్లో ఉన్న ఇమేజ్ మీద క్లిక్ చేసి దానికి ఒక సాలిడ్ బ్లాక్ కలర్ లేయర్ అప్లై చేయండి. సాలిడ్ కలర్ లేయర్ ఫామ్ చేసిన తర్వాత ఇమేజ్ లేయర్ని టెక్స్ట్ లేయర్ మీదకి మూవ్ చేసి ఆ ఇమేజ్ లేయర్ని టెక్స్ట్ లేయర్తో క్లిప్పింగ్ మాస్క్ అప్లై చేయండి. క్లిప్పింగ్ మాస్క్ అప్లై చేసిన తర్వాత ఆ ఇమేజ్ని డూప్లికేట్ చేయండి. డూప్లికేట్ చేసిన ఇమేజ్ ఏమైనా సెలెక్ట్ చేసుకొని కింద కనిపిస్తున్న మాస్క్ మీద ఆల్ట్ హోల్డ్ చేసి మాస్క్ అప్లై చేయండి. ఇలా మాస్క్ అప్లై చేయడం వల్ల ఇన్వర్స్ మాస్క్ అనేది అప్లై అవుతుంది. మాస్క్ అప్లై చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఉన్న టూల్స్ బార్కి వెళ్ళి బ్రష్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. బ్రష్లో సాఫ్ట్ రౌండ్ బ్రష్ సెలెక్ట్ చేసుకుని ఫ్లో అనేది 30%కి అడ్జస్ట్ చేయండి. అండ్ ఫోర్గ్రౌండ్ కలర్ అనేది వైట్ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు మీరు బ్రష్తో ఇమేజ్ మీద డ్రా చేసి ఇమేజ్లో ఉన్న అన్వాంటెడ్ టెక్స్ట్ని ఎరేజ్ చేయండి. ఇలా ఎరేజ్ చేయడంతో మీ ఇమేజ్ అనేది రెడీ అవుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇలా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం వల్ల నా వీడియోస్ అన్ని మీకు నోటిఫై అవుతాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్.